ప్రార్థన చేద్దాము. ఏలియా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమగల పరిశుద్ధుడా, కృపగల యేసు ప్రభువా, మీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి యొక్క మధ్యాహ్న కాల సమయం నా తండ్రి దేవదాసులు అన్నాగ్ బాబాయ్ గారికి మరి వారి యొక్క కుటుంబంలో మీరు ప్రేమించి దేవరైనా వారికి నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా తండ్రి, ఈ గృహము చుట్టూ మీ అగ్ని కంచెలు వేసి ఇందులో మీరు మహిమకు కారణబుద్ధులుగా ఉండి కీడు దోషమును తొలగించిన తండ్రి ఈ గృహమును వారికి నివాస యోగ్యముగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మీ సమక్షంలో ప్రభా, మీ యొక్క సంఘముతోనూ మీ దాసులమైన మేమందరం కూడా మీ నామములో ఈ గృహాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి అన్నాస్ బాబు గారు కుటుంబం యొక్క నివాసం నిమిత్తమై ఈ యొక్క ఆయన గృహమును ప్రతిష్ఠిస్తుండగా ప్రభా, మీరే ఈ కార్యమును స్థిరపరచుమని, మీ బిడ్డలకు కృపాక్షములు దయచమని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఎవడు తీయలేకుండా వేయవాడును, ఎవడును వేయలేకుండా తీయవాడినైనా సత్యస్వరూపి పరిశుద్ధులకు యేసు నామమున ఈ తాళం తీసి గృహాన్ని ప్రతిష్ఠించుచూ ఉన్నాము. ఆమేన్. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరందరూ లోనికి ప్రవేశించండి. దైవజనులు అన్నాసయ్య గారి ద్వారాను, ఏలియా గారి ప్రార్థన ద్వారాను, దైవ సేవకుల ద్వారాను మనమంతా చేర్చబడ్డాము. ఈ గృహంలో నివాసం చేసే దైవ సేవకుల కుటుంబము క్షేమంగాను, ఆయుష్ను, ఆరోగ్యము, శక్తి, బలము కలిగి కొనసాగునట్లుగా దివాకరయ్య గారు ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవిద్దాం. అందరూ స్తోత్రం మధ్యాహ్నం వేళ మీ వైపు చూస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచి మీ వాక్కులు మాకు వెల్లడి చేసి మీ జీవవాక్కుల చేత మమ్మల్ని ఉజ్జీవపరిచి ఇదిగో నా తండ్రి ప్రియ దైవజనుడు అన్నాస్ బాబు గారికి మీరు అనుగ్రహించిన ఈ నూతన గృహమును బట్టి వందనాలు. సాక్షులు వర్తింపచేయండి. ఆయన కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యుల సహవాసము, కాపుదల, నడిపింపు మనకును సకల ప్రజలకును, విశేషంగా ఈ గృహమును దైవజనుల చేత, దైవ సేవకుల చేత ప్రతిష్ఠించబడిన ఈ గృహమునకును, ఈ గృహములో నివాసం చేసిన దేవుని సేవకులు అన్నాస్ బాబు గారి కుటుంబానికి సదా తోడై ఉండి రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించును గాక. సంపూర్ణ జయము కలుగును గాక. అందరికి వందనాలు. కంగ్రాచులేషన్స్.